సార్ అంటే ఇలా చేయడం వల్ల ఇంకా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, ఇంకా ఏమన్నా చేయగలుగుతారేమో అని. నేనండి, నాకు ఎస్పీ గారి పేరు తెలియదు సార్ నిజంగానే, ఈ రోజే చూసి. నేనండి కర్నూలు పోలీసులకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద ట్యాంక్ ఉంది సార్, డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా సార్, అది పేలే సార్. అది పేలుంటే ఆ బస్సుతో పోయి ఉండేది కాదు సార్. ఈ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఉన్నాం కదా సార్, మేము అందరం లైన్ లో బస్సులు ఎన్ని కార్లు పెట్టుకుని నిలబడి ఉన్నాం కదండి. ఆ వీటి మీద పడండి, మా వీడియోలు చేయడానికి ఎవరైనా సెల్ఫీ వీడియోలు చేయడానికి ఇంకెవరైనా రావాల్సి వచ్చేది సార్. చాలా పెద్ద ప్రమాదం జరిగేదండి నిజంగా. కర్నూలు ఎస్పీ సార్, నాకు ఆయన పేరు నాకు తెలీదు, నేను ఆయనకి అండ్ ఆయన ఐటీ ఇన్స్పెక్టర్ తేజాను, ఎస్బీ ఇన్స్పెక్టర్ తేజాను, తేజు గారు ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పానని మీ ముఖంగా చెప్పండి సార్. ఇంకొకటి, దయచేసి ఈ వీడియోల పిచ్చి తగ్గించమని చెప్పండి సార్. మొబైల్ మనల్ని వాడకూడదు సార్, మనం మొబైల్ వాడాలి సార్, అది చెప్పండి. మానవత్వాన్ని చంపేసి మానవతత్వంగా మిగిల్చేసి దిక్కుమాల మొబైల్ పిచ్చ పడి, మా డ్రైవర్ కూడా ఒకలాగా ఉన్నాడు సార్. మేము ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. అయితే హేమారెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? మీరు పుట్టపర్తి నుంచి ఇక్కడికి రావడమే సార్, హైదరాబాద్ రావడం సార్. కానీ నేను అక్కడ కర్నూలు దగ్గర బయలుదేరిన తర్వాత ఇలా నా పరిస్థితి చూసి మా డ్రైవరు, అమ్మ నువ్వు చాలా డల్ అయిపోయావు అని, నాకు కొంచెం దేవుడి భక్తి అండి, ఆంజనేయ స్వామి గుడి ఏదో అదేదో బీచుపల్లో బాచుపల్లి ఏదో ఉంది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ కృష్ణ చేసి ఆ నైటీతో నేనండి ఆ గంగ దగ్గర అలా ఆ కృష్ణానది దగ్గర కూర్చున్నాను. ఎందుకమ్మా ఇలా కూర్చున్నావు అని అడిగితే, ఏం ఘోరాలు చూస్తున్నా సార్, ఇలా మీరు అక్కడ ఉంటేనే కాదు సార్, కుటుంబాలు మనుషులు పోగొట్టుకోవడమే కాదు సార్, అదేమి చావు సార్, అలా కాలిపోవడం ఏంటి, ఆ కాలిపోతున్నట్లు వీడియోలు తీసుకుంటే వీళ్ళకి వచ్చింది ఏంటి? అయితే హేమారెడ్డి గారు, మీరు బస్సులో ప్రమాదానికి గురైన క్షతగాత్రులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆ క్షతగాత్రులు వారైతే బయటకు వచ్చారు, కానీ వారి కుటుంబ సభ్యులు కొంతమంది, వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బస్సులోనే ప్రమాదానికి గురై వాళ్ళు చనిపోతున్న దృశ్యాలను కూడా వారు చూస్తూ ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు నిలబడిపోయి ఉన్నారు. వారిని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వారితో? ఏడుపులు సార్, వాళ్ళు అయిపోయింది ఇంకా నాశనం సార్, అది ఏడుపులు. ఇంకోటి చెప్పనా సార్, ఒక ఆమె ఒక అతను ఒక బస్సు ఎక్కారు సార్, ఆమెకి ఇలా బ్లడ్ ఇలా కారుతుంది, ఇక్కడ ఈ పక్కన కారుతుంది, అంటే ఇలా కారుతుంది, ఆమెకి ఎక్కడ దెబ్బ తగిలిందో కారుతుంది. నేను అక్కడికే అమ్మాయితో అన్నాను, మీరు ఉన్నారండి బస్సులో అంటే, ఉన్నానండి అంటే, ఆమెకి తెలుగు రాదు, ఆమె కేరళేట్. మీరు ఒక పని చేయండి, మీరు హాస్పిటల్కి వెళ్తారా, అంబులెన్స్ లో వెళ్తారా అంటే, వద్దండి నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటారు. ఆమె డల్ అయిపోయిందండి. ఇంకొక అతను తెలుగు అతను ఉన్నాడు, అతని పేరు ఏదో చెప్పాడు, శివోను ఆనందో, ఐటీ ఎంప్లాయ్ అంట. అతను వాళ్ళు వేరే బస్సు ఎక్కేశారు, ఆ బస్సులో కూర్చున్నారు. అలాగా వాళ్ళని చూస్తే, ఆమెను చూస్తే మాత్రం అండి అలా ఉందండి ఆమె, అంటే ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంది ఆమె. షాక్, దెబ్బలు తగలకుండా బయటపడిన వాళ్ళండి చాలా షాక్ లో ఉన్నారండి. చూసిన నేనే ఇలా ఉంటే చావు అంచు దాకా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అది?